వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. కాసేపట్లో పరిగి పోలీస్ స్టేషన్ కు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని తరలించబోతున్నారు. లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డిని హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను వికారాబాద్ డీటీసీ సెంటర్ కు తరలించారు. కాసేపట్లో అక్కడి నుంచి పరిగి పోలీస్ స్టేషన్ కు పట్నం నరేందర్ రెడ్డిని తీసుకెళ్లబోతున్నారు. మరోవైపు పరిగి పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఎవరిని అనుమతించకూడదని పోలీసులు 2 వ్యాన్లలో పోలీసు బలగాడు మోహరింపజేశారు. వికారాబాద్ ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేబీఆర్ పార్క్ లో మార్నింగ్ వాక్ చేస్తుండగా పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడి కేసులో కుట్ర చేశారని పట్నం నరేందర్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. పట్నం ఫోన్ కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు కాల్ డేటా సంభాషణలపై దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నరేంద్రాచారి పరిగి నుంచి సిద్ధంగా ఉన్నారు. నరేంద్రాచారి, ప్రస్తుతం ఏంటి అక్కడ పరిస్థితి? శిలా వికారాబాద్ జిల్లాలో మాత్రం ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే లఘుచర్ల ఘటనకు సంబంధించి కూడా చాలా మందిని అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు 20 మందిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా 16 మందిని అయితే ఇప్పటికే రిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరో 4గురిని మాత్రం మనం చూస్తాం పరిగి పోలీస్ స్టేషన్ వద్ద ఇక్కడే వారిని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొదట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ 4గురి కూడా వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వారిని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అయితే ఇక్కడ ఒక పోలీసులు మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ ఆవరణలోకి ఎవరిని రానియకుండా కట్టుదిట్టమైన భద్రత మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రస్తుతానికి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాత్రం వికారాబాద్ జిల్లా కేంద్రంలో డీటీసీ సెంటర్లో ఉన్నాను. అక్కడే ఇప్పటికే అక్కడ జిల్లా ఎస్పీ వికారాబాద్ జిల్లా ఎస్పీతో పాటు అలాగే ఐజీ కూడా అక్కడికి చేరుకొని పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఘటనలో లఘుచర్ల ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడిగా భావిస్తున్నటువంటి ఏదైతే ఉన్నారో సురేష్, అతను ప్రధానంగా అతని కారణంగానే అతని ఫోన్ డాటా తీసుకున్న కారణంగానే సురేష్ ఫోన్ డాటా వల్ల ఉన్నటువంటి సంభాషణను తీసుకొని పూర్తిలో పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అయితే పట్నం నరేందర్ రెడ్డి ఇప్పుడు వికారాబాద్ డీటీసీ నుంచి పరిగి తరలిస్తారా లేదా నేరుగా కొడంగల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారా అనేది మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలోకి మాత్రం ఎవరిని అనుమతించకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం. సురేష్ కు సంబంధించి ఈ ఘటన ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి సురేష్ ఇప్పటికి కూడా పోలీసులకు పట్టుబడలేదు. సురేష్ మాత్రం ఇప్పటికీ ఎక్కడ ఉన్నారని మాత్రం తెలియలేదు. అయితే సురేష్ కోసం పోలీసులు మాత్రం తీవ్రంగా గాలిస్తున్నారు. అంటే పట్నం నరేందర్ రెడ్డికి ప్రధాన అనుచరు ఉన్నటువంటి సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేసేందుకు మాత్రం తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే ఈ కేసులో ఎంతమందిని అరెస్ట్ చేస్తారు అనేది మాత్రం ఇంకా ఒక కొలికి రాని పరిస్థితి కనిపిస్తుంది. కేసులో సంబంధించి దాదాపు 31 మంది పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ కేవలం 20 మందిని మాత్రమే ఇప్పటికీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఇప్పుడు వికారాబాద్ జిల్లా నుంచి ఎక్కడికి తరలిస్తారు, వికారాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఎక్కడికి తరలిస్తారని మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే ప్రధానంగా మనకున్న సమాచారం ప్రకారం మొదట పరిగి పోలీస్ స్టేషన్ తరలించిన తర్వాత అక్కడి నుంచి కొడంగల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు కనుక పట్నం నరేందర్ రెడ్డిని ఇక్కడ తరలిస్తే భారీగా ఆందోళన కొనసాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా కొద్ది ఆలస్యమైన చీకటి పడ్డాక గత రాత్రి ఏదైతే 16 మందిని రాత్రి 1 గంట సమయంలో కొడంగల్ పోలీస్ స్టేషన్ కొడంగల్ మెజిస్ట్రేట్ ముందు ఇలాగైతే హాజరుపరిచారో అదేవిధంగా కూడా పట్నం నరేందర్ రెడ్డిని కూడా అర్ధరాత్రి వేళ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ లోపల కనుక ఏం జరిగినా కూడా పూర్తి స్థాయిలో పోలీసులు మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ ఆందోళనకు సిద్ధమవుతున్న తరుణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడం. అయితే మరోవైపు సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి జిల్లా కలెక్టర్ను కలిసి పుష్పగుచ్చమిచ్చి ఆయనకు పరామర్శించడం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి కలెక్టర్ అలాగే కాడా ప్రత్యేక అధికారి వెంకరెడ్డి పైన దాడి జరిగిన నేపథ్యంలో కూడా వారిని కూడా పరామర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ సోదరుడు తిరుపతి పరామర్శించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఒక రాజకీయ కోణంలో కూడా ఇక ఆందోళనలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఇదైతే ఫార్మా కంపెనీ కూడా ఏర్పాటు చేయవద్దని చెప్పేసి కూడా చాలా మంది రైతులు ఇప్పటికే ఆందోళన కొనసాగిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఈ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొన్న జరిగినటువంటి కలెక్టర్ అలాగే కడ
ప్రత్యేక అధికారిపైన జరిగిన దాడి పట్ల చూసుకున్నట్లయితే వీరిది ఒక్కసారిగా వికారాబాద్ జిల్లాలో చాలా ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తున్నది. మనం చూసిన పరిగి పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు చూస్తున్నా ఎవరిని కూడా పరిసర ప్రాంతాల్లోకి అనుమతించని పరిస్థితి కనిపిస్తుంది. కనీసం మీడియాను కూడా లోపలికి అనుమతించని పరిస్థితి మన పరిగి పోలీస్ స్టేషన్ వద్ద కనిపిస్తుంది. అలాగే వికారాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా కూడా హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. అయితే ఈ అరెస్టుల పరంపర ఇంతవరకు కొనసాగుతుంది, ఎంతమందిని అరెస్ట్ చేస్తారని మాత్రం ఇంకా ఒక ప్రశ్నార్థకంగానే మారింది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే వికారాబాద్ జిల్లాలో ఈ ఫార్మా కంపెనీ సృష్టించిన అలజడి అంతా ఇంత కాదు. ఫార్మా కంపెనీ గత 6 నెలల క్రితమే ఇక్కడ ఏర్పాటు చేసేందుకు అన్ని మూలాలు కూడా పడ్డట్టు కనిపిస్తుంది. అది 6 నెలల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆయా గ్రామాల ప్రజలు దాదాపు 6 గ్రామాల ప్రజలు ఈ ఫార్మా కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఆ నేపథ్యంలో కూడా ఈ ఆందోళన సందర్భంగా కూడా ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చినటువంటి కలెక్టర్ అలాగే కడ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి పైన కూడా దాడి జరిగిన నేపథ్యంలో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మరి ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా బాగా సీరియస్ గా తీసుకుంది. అందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర రెడ్డిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారు? ఇప్పటికే రాష్ట్ర స్థాయి నాయకత్వం కూడా ఈ కొడంగల్ ఇష్యూను కూడా ఒక పెద్దగా కొడంగల్ ఇష్యూను కూడా పూర్తి స్థాయిలో పెద్దగా చేపట్టి ఆందోళనకు దిగే అవకాశాలు మాత్రం పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఏదైనా కూడా ఈ ఫార్మా కంపెనీని పూర్తి స్థాయిలో రద్దు చేస్తారా లేకపోతే ప్రభుత్వం పట్టు బిగించుకొని అలాగే కంటిన్యూ చేస్తుందా అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఏదేమైనప్పటికీ కూడా రైతులను అరెస్టు చేయడం పట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం చెప్తుంది. రైతులను కూడా ప్రతి ఒక్క పార్టీ కూడా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే జిల్లా కలెక్టర్ అలాగే ప్రత్యేక అధికారి వెంకటరపై కూడా దాడి చేయడం పైన కూడా వాళ్ళు ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ నరేంద్రచారి.